గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం కీసరగుట్టకి వెళ్తున్నాము. మేము చూడలేదు, పాప మమ్మీ ఎప్పుడో వెళ్ళినారు. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాము. అండ్ కడుతున్నప్పుడు కూడా టైం కుదరక అసలు బయటకు వెళ్ళక చాలా రోజులు అవుతుంది. ఈ రోజు ఒక సండే ఇట్లా అనుకొని వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. అండ్ ప్రస్తుతానికి టిఫిన్ ఏం చేయలేదు, ఫుల్ ఆకలి అవుతుంది. మమ్మీ ఏం చేసినావు? ఏం చేయలేదు. చిట్టికి ఫుల్ ఆకలి అవుతుందని అంటుంది. బయట వెళ్ళేటప్పుడు తినేసి స్టార్ట్. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్, లెట్స్ గో. మేము ఎక్కడ వెళ్తున్నామంటే కీసరగుట్టకి వెళ్తున్నాము. పిల్లలు కీసరగుట్ట చూడలేదనేసి తీసుకెళ్తున్నాము. మా చిట్టుకి అక్క కాఫీ టీ ఎన్నిసార్లు తాగకు అన్నా తాగుతుంది. చూడండి, ట్రాఫిక్ ఈరోజు బీఆర్ఎస్ ది చలో వరంగల్. అబ్బాగా అందరూ ట్రాఫిక్ ఉంది. జై తెలంగాణ, చూడండి నేను ఎంత పద్ధతిగా ఉన్నానో. టెంపుల్కి వెళ్ళే అమ్మాయి వాచ్. యూనో గైస్, వీళ్ళు ఇప్పుడు దాకా ఎట్లా అంటే పప్పనేమో బ్రేక్ఫాస్ట్, మమ్మేమో పెట్రోల్, చిట్టేమో లంచ్కి స్పాన్సర్స్ వాళ్ళు. అక్క నేను ఖాళీగా వచ్చాను గైస్. ఉత్తికే మేము పేదవాళ్ళము. రోడ్లు అయితే మంచి ప్రశాంతంగా ఉంది, బాగున్నాయి యాక్చువల్లీ. అండ్ వెదర్ కూడా ఈరోజు మంచిగా సపోర్ట్ చేస్తుంది, మరీ అంత ఎండ ఏం లేదు. టెంపరేచర్ చూపిస్తుంది. మనకి ఎదురుగా నిజం నంది వచ్చింది. ఫారెస్ట్ మంచి ఈరోజు వచ్చినందుకు మంచి ఎక్స్పీరియన్స్ కదా, మంచిగా ఉంది వచ్చినందుకు. ఇప్పుడు దాకా వెళ్ళిపోయారు కావాలి టికెట్ తీసుకోకుండా. అందుకే పార్కింగ్కి 50 రూపీస్ తీసుకుంటారనమాట. మా ముంగట ఒకరు తీసుకోకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు వచ్చి పైకి వచ్చి ఎందుకు తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఇచ్చారనమాట అలా. సో మనం పార్క్ చేసేసి నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఎన్ని మంకీస్ అంటే మన దగ్గర ఏమన్నా ఉంటే గుంజుకుంటాయని భయం. ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని వెళ్తే గుంజుకోపోద్దు అనేసి ఒకటి అయ్యింది కూడా. లాస్ట్ వరకు చూడండి, ఎండ్లో నేను చూపిస్తాను. అండ్ అక్కడ స్టార్టింగ్ నుంచి గుడి లోపల వరకు లింగాలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి అన్నమాట. చాలా లింగాలు ఉంటాయి. అదే చూపిస్తుంది మమ్మీ, అక్కడుంది అనేసి. లోపల కూడా మంచిగా ఉంది. అమ్మో భయం అవుతుంది. మమ్మీకి వేడ గుంజుకుంటాయని భయం. వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, అంటే అడుక్కునే వాళ్ళు. నేనే మా అక్కలతో అడుక్కుంటా. మళ్ళా ఏమంటారు, నేను హీరోయిన్ లెక్క కనిపిస్తాను, నా దగ్గర ఏం డబ్బులు ఉండవు గైస్. మా చిట్టక్క మొన్న 200 ఇచ్చింది, అవి ఒకటే ఉన్నాయి పాకెట్ మనీ కానీ ఇచ్చింది నాకు, అంతే ఇంకా లేవు. నిజంగా కీసరగుట్ట ఇంత మంచిగా ఉంటుంది అని అంటే మేము ఎప్పుడో వస్తుండే తెలుసా. ఫస్ట్ టైం వచ్చినాం, బాగుంది అసలు, నాకు నచ్చింది. లడ్డూల దగ్గర పోయారు మమ్మీ పాప, మేము ఏడ కూర్చున్నామని వచ్చిన. లడ్డూల దగ్గర కానీ బదులు ప్రసాదం తీసుకున్నాం. ఓకే, ప్రసాదం తీసుకురానికి వెళ్ళారు. ఏమైంది మమ్మీ? పోతొచ్చింది. నేను ఇట్లా వాటర్ తాగుతున్నా, ఇట్లా కవర్ పట్టుకున్నా, గుంజుకుంటుంది. నీ పాప పట్టుకుంటున్నా, కవర్ ఒక లడ్డు తీసేసుకుంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని వచ్చినావా? తీసుకోలేదు, లడ్డే తీసుకుంది. అది మన లడ్డు తినదా, అంత సుంచి పడేసేసి
30 రూపీస్ ఒక లడ్డు. అది వీడియో తీయాల్సింది అప్పుడు అటు తినేటప్పుడు తీసిండు, అది కొనుక్కుంటప్పుడు కాదు. ఎందుకు నిల్చుండు ఫోటో కోసం నీకేం కావాలి ఇప్పుడు? ఎందుకు నిల్చున్నావాడు? ఫోటో దిగినప్పుడు మేము పుట్టినామా బాడీకి? మనం ఏమిటి ఎందుకు తీసుకోవాలి? స్కూల్కి పోయినామా? నేను ఉన్నాను అప్పుడు. ఓకే, అప్పుడు దిగిరంటే రీక్రియేట్ చేద్దాం ఒకసారి, మళ్ళీ చూపిద్దాం. ఇక్కడనే ఈ హనుమాన్ దగ్గర మమ్మీ వాళ్ళు దిగినారు అప్పుడు. మమ్మీ మనకి ఎక్కడ పడితే అక్కడ లింగాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంది, మళ్ళీ అగో అక్కడ ఉంది, మళ్ళీ అగో అక్కడ ఉంది. సో అట్లా మా పప్పకి లడ్డు ఉంటే చాలు, అదేందో ఏమో వాళ్ళ దగ్గర ఆ లడ్డుని చూసారు కుక్క వస్తుంది. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. గైస్ ప్రామిస్ చెప్తున్నా, ఒక మంచి ప్లేస్కి రావాలంటే కీసరా మస్తు బెస్ట్. ప్రామిస్, సూపర్ అసలు కదా. అంటే క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి లైక్ నిజంగా కొంతమంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకుంటున్నారు వచ్చి. చాలా బాగుంది అసలు. ఆహా, నిజంగా మస్ట్ విజిట్. మీరు కూడా రండి ఎప్పుడైనా టైం చూసుకొని. నేను ఫోటో యాడ్ చేస్తాను. ఇప్పుడు దాకా షూట్ దగ్గర మంకీ ఇట్లా హగ్ చేసుకొని ఇట్లా ఎత్తుకున్నట్టుంది, క్యూట్ ఉండే తెలుసా. నేను ఫొటోస్ దింపిన, పక్కకి పెడతా. చాలా క్యూట్ ఉండే అసలు. వావ్. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి గట్టి చెప్పక్క. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మనకి కీసర్ నుంచి 15 minutes డ్రైవ్. సో వెళ్తున్నాం అనమాట. మంచిగా ఉంటది అనేసి ఇండే, అందుకని వెళ్తున్నాం. స్ట్రైటే. ఎంత బాగా డెకరేట్ చేసినారో అసలు. వావ్. చెట్టు పెట్టు. పప్పా ఆ జుట్టు చూడండి గైస్ ఎట్లా పెంచిండు. కట్ చేసుకుందాం అంటే అర్జున్ రెడ్డిలో పెంచుకున్నట్టు పెంచుకుంటాడంట. అక్క ఈసారి 2 times లేకపోతే నా 4 times 5 times కొడుతుంది. అయిపోయినాయి, దొరకదులే, లైట్ తీసుకో. అయ్యా 4 5 అన్నదానం అంటే తింటున్నాము. 1/2 hour నిల్చున్నాము. గోంగూర పచ్చడి, బగారా రైస్, ఇది వైట్ రైస్, పప్పు, సాంబార్, స్వీట్. ఆమెను ఎక్స్ట్రా అడుగుపించుకున్నాను నేను. గోంగూర చట్నీ, గుత్తొంకాయ, పప్పు దాంట్లో క్యాబేజ్ తింటున్నాం. డెకరేట్ చేయడానికి కారణం బ్రహ్మోత్సవాలు అనమాట. ఈరోజే లాస్ట్ డే, అందుకనేసి డెకరేషన్, కళ్యాణం కూడా జరిగింది కదా మమ్మీ. కళ్యాణం అయింది, అన్నదానం పెట్టినారు, ఇంకా పూజలు చేసినారు, హోమం కూడా అయిందనమాట. సో అందుకు ఇప్పుడు అయిపోయింది, తిన్నాము, ఇప్పుడు బయలుదేరుతున్నాము. బిందు ఏడికి వచ్చాను? సుజన్ వాళ్ళ ఇంటికి పోదాం, సర్ప్రైజ్ ఇద్దాము. మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సర్ప్రైజ్.
Sagar, what a sudden surprise. Yes, this is sudden surprise to me also. బాయ్ పట్టి బాయ్ సృజన్ కావాలని పెడతా నేను అవి ఎటు వెళ్ళిపోతుంది బాయ్ సృజన్ గైస్ మేము ఇప్పుడే ఇంటికి వచ్చాము. టైం ఎంత అవుతుంది? 4 క్రాస్ అయింది. సో 4 క్రాస్ అయింది. నాకు ఇప్పుడు రీల్స్ చేయాలి వచ్చి యాక్చువల్గా ఒక ప్రమోషన్ ఉండే సారీ, అందుకనేసి ఇప్పుడు రీల్ చేయాలి. అస్సలు ఒప్పుకోలేదు, కానీ పుష్ చేసుకోవాల్సి వస్తుంది నా బాడీని. సో ఇప్పుడు రెడీ అవ్వాలి. రెడీ అయ్యి రీల్స్ చేసి ప్రశాంతంగా నాకు బెడ్ మీద పడుకోవాలని ఉంది గైస్. లెట్స్ గో ఫాస్ట్గా. 4 క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 7 అవుతుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా, కైరా కలెక్షన్స్ అనేసి. మీకు ఇక్కడ పిక్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. సో అది రాగానే నేను ఎక్కువ వీడియో చేసిండేమన్నమాట, పోస్ట్ చేశాను. అది హోమ్ మేడ్ వితౌట్ అవెన్. సో మీకు గనక చూడాలి అనుకుంటే ఈ వీడియో నెక్స్ట్లోనే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అసలు నాకు టైర్డ్ అనిపిస్తుంది యాక్చువల్లీ, ఫ్రెష్ అప్ అవ్వాలి. అదనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నారు.